షాద్నగర్ నియోజకవర్గం మల్లాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి చిట్టేడి నరసింహారెడ్డికి అడుగడుగునా ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా ఆయన అన్నారు. గతంలో ఉప సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉందని మరియు గత 15 సంవత్సరాలుగా తమ గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉండి నిలబడిన రోజులు ఉన్నాయన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, జయేందర్ రెడ్డి, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చిట్టేడి నరసింహారెడ్డి, మల్లాపూర్ గ్రామం, కొత్తూరు మండల్, నియోజకవర్గం షాద్నగర్. ఉంగరం గుర్తు మనది. సర్పంచ్ అభ్యర్థిని. ఉంగరం గుర్తు. మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానీ, నీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ ఇంతకుముందు ఏదో అట్లనే ఉన్నాయి. ఇప్పుడు నేను భారీ మెజార్టీతో గెలిపించే ఉంగరం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించడంకో నేను అందుబాటులో ఉంటా. మీ ఎప్పటికి కూడా మీ ఊళ్ళోనే ఉంటా. మల్లాపూర్ విలేజ్లోనే ఉంటా. మీకు అందుబాటులో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే అందుబాటులో ఉంటా. నాకు భారీ మెజార్టీతో గెలిపించాలంటే ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటాను. ఇంతకుముందు 5 సంవత్సరాలుగా 10-20 సంవత్సరాల నుంచి అది అభివృద్ధి చిన్న నా తోసినంత కాడికి నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా భారీ మెజార్టీతో గెలిపించడానికో ఎప్పటికి కూడా మీ అందుబాటులో ఉండి ఊరికి సేవ చేసి చూపిస్తానని నా పేరు నరసింహారెడ్డి అని చెప్తున్నాను. మల్లాపూర్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. మన యొక్క ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మన మల్లాపూర్ గ్రామంలో చిట్టేడి నరసింహారెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. అతనికి మన గ్రామ ప్రజలంతా మద్దతుగా నిలబడి అతని భారీ మెజార్టీగా గెలిపించుకొని మన మల్లాపూర్ గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు నరసింహారెడ్డి అందిస్తాడని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను కూడా 5వ వార్డులో మా యొక్క భార్య అయిన పవిత్ర 5వ వార్డులో వార్డు మెంబర్గా ఉన్నారు. ఆమెను కూడా గెలిపించగలరని మల్లాపూర్ గ్రామస్తులకు నా యొక్క మనవి. నాతో పాటుగా మా వార్డు మెంబర్లు అందరినీ మంచి భారీ మెజార్టీతో గెలిపించి మా వార్డు మెంబర్ అందరూ కలిసి నరసింహారెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించడం అనుకో మన ఊర్లో ఉన్న ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించి, దీనికంటే ముందు సర్పంచ్ లేకున్నా సరే నరసింహారెడ్డి గతంలో కూడా ఉప సర్పంచ్గా చేశాడు. అతను కూడా 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఎవరి సమస్య లేని ప్రతి ఒక్క సమస్య తెలిసినోడు, ప్రతి ఒక్క ఇంటికి కలిసినోడు, పదవిలో లేకున్నా సరే తన వంతు సహాయం సహకారం ప్రతి ఒక్కరికి అందించిండు. అదేవిధంగా ఈసారి అతనికి అవకాశం వచ్చింది. మన గ్రామస్తులందరం ఏకమై మనల్ని నరసింహారెడ్డి భారీ మేరతో గెలిపించుకొని మనకున్న సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరించుకోవాలని మన మల్లాపూర్ గ్రామస్తులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం.